నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ దుర్గా భవానీ దేవస్థానం వద్ద కార్తీక మహోత్సవం అమ్మవారి సన్నిధిలో దీపాలంకరణ గంగా హారతి భద్రాచలంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ కార్తీక మాసం చివరి అమావాస్య వేడుకలో భాగంగా శ్రీ మల్లికార్జున స్వామికి పంచామృతాభిషేకం కార్తీక దీపాలతో ఆ స్వామి వారికి మంగళ హారతులు ఇచ్చిన మహిళలు చీరల పంపిణీ ఎన్నికల ప్రయోజనాల కోసమే మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు విమర్శ 103 మంది మహిళలకు చీరలు ఇస్తే వారు కోటీశ్వరులు ఎట్లా అవుతారు అన్న మేకల శిల్పారెడ్డి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా వనదుర్గా భవానీ దేవస్థానం వద్ద కార్తీక మహోత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు దీపాలంకరణ గంగా హారతి భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా దేవాలయం విద్యుత్ దీపాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరద నీరు తగ్గడంతో అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. बोलो जगदम्बा माता की जय। बोलो जगदम्बा माता की जय। दुर्गा माता की दुर्गा माता की वनदुर्गा माता की वनदुर्गा माता की वनदुर्गा माता की वनदुर्गा माता की बोला शंकर भगवान 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 की दुर्गा मल्लेश्वर स्वामी की दुर्गा मल्लेश्वर स्वामी की वनदुर्गा माता की वनदुर्गा माता की मानव मात्र सफर
ఇసుక సిండికేట్ వ్యాపారులు మేమే రాజులం మేమే మంత్రులం మాదిరిగా గోదావరి నది నుండి ప్రకృతి సంపద అయిన ఇసుకను వారి ఇష్టానుసారంగా జేసీబీ మిషన్ పెట్టి గోదారమ్మ నడిబొడ్డులో ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద గోతులు తీస్తూ ఇసుకను భద్రాచలంలో అధిక రేట్లకు అమ్ముకుంటూ డంపింగ్ చేస్తూ యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత అక్రమ దందా అర్ధరాత్రి నుండి తెల్లవారు వరకు నడుస్తున్న సంబంధిత రెవెన్యూ మైనింగ్ అధికారులు మరియు భూగర్భ గనుల శాఖ మరియు ఇరిగేషన్ అధికారులు మాకేమీ కనబడదు, సంబంధం లేనట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం పై స్థానికులు వీరికి ఏమైనా ముడుపులు అందాయేమోనని చర్చించుకుంటున్నారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి నెల అమావాస్య రోజున లింగంగూడైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుంది. కార్తీక మాసంలో చివరి అమావాస్య సందర్భంగా కనిగిరి అనురాధ శంకర్ గౌడ్ దంపతులు స్వామివారికి పంచామృతాలతో విశేష అభిషేకాన్ని చేశారు. 1983-84 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల మిత్ర బృందం పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి మాట్లాడుతూ 103 మంది మహిళలకు చీరలు ఇస్తే వారు కోటీశ్వరులు ఎట్లా అవుతారు? చీరలు ఇస్తే మహిళల ఉన్నతి ఎట్లా జరుగుతుంది? సారే అంటే రేవంత్ రెడ్డికి అర్థం తెలుసా? సారే ఎవరు ఇస్తారో, ఏ సందర్భంలో ఇస్తారో, ఏ రూపంలో ఇస్తారో ఆడబిడ్డల తెలంగాణ సాంప్రదాయాన్ని అవమానించొద్దు. కేవలం ఎన్నికల వేళ చీరలు ఇచ్చి మోసం చేయాలనుకోవడం దుర్మార్గం. చీరల పంపిణీ చేస్తున్న ఉద్దేశం రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం మాత్రమే అని విమర్శించారు. చూసినప్పుడు ఏదైతే పక్క రాష్ట్రాలలో మధ్యప్రదేశే కానీ మహారాష్ట్ర నిన్న మొన్న చూసుకున్న బీహార్ ఎలక్షన్స్లోనే అయితే కానీ ఏదైతే మధ్యప్రదేశ్లో లఖ్పతి దీదీ మోదీ గారి లఖ్పతి దీదీ స్కీమ్ ఎట్లయితే మహిళలకి దా స్కీమ్ వల్ల బెనిఫిట్ అయ్యి లబ్ధిదారులై మహిళ ఓటు బ్యాంక్ ఎలాగైతే పెరిగిందో అది చూసి తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు చూసి నిన్నగాక మొన్న బీహార్ ఎలక్షన్స్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే మహిళలకు వచ్చి వాళ్ళు లబ్ధి పొందిరో దాంతో 8% ఓటు బ్యాంకు మహిళల్ని పెరిగింది. సో ఇవన్నీ బేస్ చేసుకొని నాకెందుకు ఆలోచన రావద్దు, నేనెందుకు చేయొద్దు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది చూడండి, నకల్ కర్నేకి లియే అకల్ కి జరూరత్ హై అన్నట్టు. నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు బాగానే ఉంది, కానీ అది వాళ్ళకి ఉపయోగపడేలాగా వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చునే విధంగా ఇస్తే బాగుంటుంది. ఈ చీరలు ఇచ్చి ఎవరిని మోసం చేద్దామని అంటే మహిళలు చీరలు ఇచ్చి వాళ్ళని మీరు ఇంతకుముందుకు ఏవైతే 6 గ్యారంటీలు 420 హామీలతో గద్దెనెక్కారో అవన్నీ ఈ చీరలు ఇచ్చి వాటిని తుడిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు గద్దెనెక్కే ముందు ఆడబిడ్డలకి ఏం వాగ్దానం చేసిరు? మహాలక్ష్మి పథకం కింద 2500 ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. పాపం వాళ్ళు కూడా నిత్యావసరాల జీవితంలో ఏదైనా చిన్న చిన్న అవసరాలకు పిల్లల స్కూల్ ఫీజే కానీ ట్యూషన్ ఫీజే కానీ ఇవన్నీ అవసరం వస్తాయని మిమ్మల్ని నమ్మి ఓటేసారు. ఇప్పటికి 23 నెలలు గడిచింది. అంటే ఈ తెలంగాణలో ఆడబిడ్డలకి ఒక్కొక్కరికి 57,500 రూపాయలు మీరు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ చీర ఇచ్చి దాన్ని మాఫీ చేద్దాం అనుకుంటున్నారా? రెండోది, 18 సంవత్సరాల నిండిన విద్యార్థులకి స్కూటీ ఇస్తున్నారు. స్కూటీ కాదు కదా, బొమ్మ స్కూటీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ చీరల నెపంతో మళ్ళీ ఈ హామీని కూడా మాఫీ చేయాలనుకుంటున్నారా? వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నారు, 4,000 పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళేదో వాళ్ళ ఓల్డేజ్ టైంలో వాళ్ళకి మెడిసిన్స్కి ఉపయోగపడుతుందని ఎంతో ఆశగా చూస్తున్న వృద్ధుల మహిళలకు కూడా మీరు నిరాశని కలిగించారు. ఈ చీరలు ఇచ్చి ఆ హామీని కూడా మాఫీ చేద్దాం అనుకుంటున్నారా? తర్వాత తులం బంగారం, మీరు తులం బంగారం ప్రకటించినప్పుడు 2 సంవత్సరాల క్రిందట తక్కువనే ఉంది, మరి ఇప్పటికీ ఎందుకు ప్రకటిస్తలేరు? అంటే చీరలు ఇచ్చి దాన్ని మాఫీ చేయాలనుకుంటున్నారు. అంగన్వాడీ టీచర్, అంగన్వాడీలకి 9,000 నుంచి 18,000 చేస్తా అన్నారు, ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. ఇవన్నీ హామీలు ఇవ్వకుండా ఇవన్నీ నెరవేర్చకుండా కొత్తగా చీర అనే సబ్జెక్ట్ తీసుకొచ్చి మహిళల్ని మోసం చేసి మహిళల ఓటు బ్యాంకు కోసం చేస్తున్న ఈ ప్రయత్నము మహిళలేమి మోసపోవడానికి రెడీగా లేరు. తెలంగాణ ఆడపడుచులు ఇప్పటివరకే మీ హామీలు నమ్మి మోసపోయారు. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు చీలరిస్తే మీ సమాధానం వారి దగ్గర నుంచే వస్తుంది. ఇకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది 1999లో వాజ్పేయి గారు ఒక ఉద్దేశంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని నిర్మాణించడం జరిగింది. మొదటి ఉద్దేశం ఏంటి? అప్పట్లో బ్యాంక్ అకౌంట్స్ మహిళలకు లేవు, వాళ్ళు ఏ పోపు డబ్బాలలో ఆడే డబ్బులు దాచుకుంటున్నారు. అట్లాంటిది ఒక 10 మంది జమ అయ్యి రోజుకి ₹1 దాచుకున్నా నెలకి 30 రూపాయలైనా 10 మంది కలిస్తే ఒక 300 అవుతాయి. గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో వెలిసిన అతి పురాతన బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం చివరి రోజు అమావాస్య రోజున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్ర శతఘటాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమౌళి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. ఎవరి ఆలోచనలు వాళ్ళవని, ఆయన ఆలోచన ఆయనదని అంటూ నిండు నూరెళ్లు దేవుడి కరుణ కటాక్షాలతో బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఎవరి ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుడిని నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణ కటాక్షాలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి గారు నిన్ను నూరేళ్లు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నా. ధన్యవాదాలు.
ఐబొమ్మ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. చెంచల్గూడ జైలు నుంచి రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఐబొమ్మ కేసులో రవికి 5 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రవి నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. पूरा आ जाता देख బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుర్గా భవానీ దేవస్థానం వద్ద కార్తీక మహోత్సవం. అమ్మవారి సన్నిధిలో దీపాలంకరణ, గంగా హారతి. భద్రాచలంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్. కార్తీక మాసం చివరి అమావాస్య వేడుకలో భాగంగా శ్రీ మల్లికార్జున స్వామికి పంచామృత అభిషేకం. కార్తీక దీపాలతో ఆ స్వామి వారికి మంగళ హారతులు ఇచ్చిన మహిళలు. చీరల పంపిణీ ఎన్నికల ప్రయోజనాల కోసమే. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు విమర్శ. 103 మంది మహిళలకు చీరలు ఇస్తే వారు కోటీశ్వరులు ఎట్లా అవుతారు అన్న మేకల శిల్పారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.